ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మైనర్ బాలిక మరియు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8వ తేదీన హైదరాబాద్ లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మే 16న హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడటంతో సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రిమాండ్లో ఉన్న భగీరథ్ను కోర్టు అనుమతితో పోలీసులు 3 రోజుల తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఘటనా స్థలమైన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోక్సో కేసులో అయితే మైనర్ బాలిక మరియు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8వ తేదీన హైదరాబాద్ లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మే 16న హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడటంతో సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. రవితేజ, కంటిన్యూ. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి తనయుడు బండి భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ అందజేయడంతో భగీరథ్ నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అనేక రోజులుగా ఈ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. గతంలో నుంచి ఈ కేసుపై పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బండి భగీరథ్ కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా అపోజ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ నిన్న కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడంతో బండి భగీరథ్ జైలు నుంచి విడుదలై తిరిగి ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతను మైనర్ బాలిక తన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదు చేసి మే 16వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడడంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు లేదు లొంగిపోయామంటూ బండి సంజయ్ ఒక నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ దీనిపైన పోలీసులు ఒక స్పష్టత ఇవ్వలేదు. బండి భగీరథ్ కారులో పారిపోతా ఉండగా అప్పా జంక్షన్ వద్ద తమ కంటికి కనబడినటువంటి వెంటనే అతన్ని అరెస్ట్ చేశామనేది పోలీసులు. అటు బండి సంజయ్ మాత్రం తమ ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా ఉన్నాను కాబట్టి తన కొడుకుని తనే అప్పగించాను, అది పోలీసులకు లొంగిపోమని ఆదేశించాను అంటూ మాత్రం తన తండ్రి ఒక మెసేజ్ ఇవ్వడం. మొత్తానికి పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ ని అదుపులోకి తీసుకొని అనంతరం అతన్ని విచారించి అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేయడము, బెయిల్ పిటిషన్ తిరస్కరించడము, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ కోరడంతో హైకోర్టు దానికి నిరాకరించడంతో తిరిగి మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదు, అతనికి బెయిల్ ఇప్పించండి అంటూ మాత్రం తీవ్ర ప్రయత్నాలు జరపడంతో నిన్న మల్కాజ్గిరి కోర్టు భగీరథ్ కి బెయిల్ మంజూరు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిన్న భగీరథ్ కి బెయిల్ వచ్చినటువంటి వెంటనే జైల్లో నుంచి విడుదలై తిరిగి అతను ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సార్ రైట్, అంటే తదుపరి విచారణ రవితేజ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది భగీరథ్ విషయంలో? ఈ కేసులో అతను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్, ఆ తర్వాత రిమాండ్ ముగిసిన తర్వాత మళ్లీ తిరిగి ధర్మాసనం అతని రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. అమ్మాయిపై పదే మల్టిపుల్ టైమ్స్ ఇతను అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా పోలీసులు సెక్షన్స్ ని ఆల్టర్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ లో అనేక అంశాలు వెలుగులోకి రావడంతో తన స్నేహితులను సైతం అటు అమ్మాయి తరఫున ఇటు అబ్బాయి తరఫున వాళ్ళందరినీ కూడా సాక్షుల కిందికి చేరుస్తూ వాళ్ళందరినీ కూడా విట్నెస్ కిందికి చేరుస్తూ వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని అది కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, పోలీసులు అమ్మాయి స్టేట్మెంట్ తర్వాత కొన్ని సెక్షన్స్ ని ఆల్టర్ చేసి పోక్సో చట్టంలోని
బలమైనటువంటి సెక్షన్స్ ని యాడ్ చేసి భగీరథ్ పైన ఆ సెక్షన్ ని ప్రయోగించడం జరిగింది. అతన్ని మే 8వ తేదీన కేసు నమోదైన తర్వాత మే 16వ తేదీన అతన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చల్లపల్లి జైల్లోనే అతను రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించాడు. తాజాగా మల్కాజ్గిరి కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడంతో అతను జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసులో తండ్రి పైన కొడుకు పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి తన కొడుకు ఆ పవర్ ని అడ్డు పెట్టుకుని ఈ మైనర్ బాలిక పైన మల్టిపుల్ టైమ్స్ ఈ అత్యాచారానికి పాల్పడి వేధింపులకు పాల్పడి బెదిరించి పెళ్లి పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు అన్నట్టు కూడా భగీరథ్ పైన ఈ అభియోగాలు మోపడం జరిగింది. ఇదే కేసు సందర్భంగా భగీరథ్ కూడా అమ్మాయి కుటుంబం పైన ఒక ఫిర్యాదు చేసి కుటుంబం అంతా తను వేధింపులకు గురి చేస్తా ఉంది, డబ్బులు డిమాండ్ చేస్తా ఉంది అంటూ మాత్రం భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు జరిగింది. దానిపైన పెద్దగా పోలీసులు రియాక్ట్ అయ్యి కుటుంబం పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కడ కనిపించలేదు. కానీ భగీరథ్ పైన నమోదైనటువంటి కేసులో మాత్రం ఇమీడియట్ గా పేట్ బషీరాబాద్ పోలీసులు 4 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అమ్మాయి ఎక్కడెక్కడ కలిసేవాడు, ఎలాంటి వేధింపులకు పాల్పడేవాడు, ఆ సందర్భంలో ఎవరెవరు స్నేహితులు వింటున్నారు, ఏ లొకేషన్స్ కి వెళ్లారు, ఫామ్ హౌస్లకు గానీ, రిసార్ట్స్ కి గానీ, హోటల్స్ కి గానీ వెళ్ళినటువంటి అన్ని చోట్ల కూడా పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ చేసి నిందితుడి నేరుగా అక్కడికి తీసుకెళ్లి అతని సమక్షంలోనే అతని రెవెన్యూ పంచనామా నిర్వహించి ఆ రెవెన్యూ పంచనామా సమక్షంలోనే ఈ సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పటికే స్నేహితులు, సాక్షులందరూ కూడా బండి భగీరథ్ చేసినటువంటి వ్యవహారం తీరు అన్నిటిపై కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఆ వివరాలన్నీ కూడా వాంగ్మూలం ఇవ్వడంతో అవన్నీ కూడా సాక్ష్యాల కిందికి భావించినటువంటి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, ఆ తర్వాత అతనికి బెయిల్ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు కూడా భగీరథ్ కి బెయిల్ రాకుండా అతను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చివరిగా మల్కాజ్గిరి కోర్టు నిన్న భగీరథ్ కి బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే భగీరథ బెయిల్ కి సంబంధించి బాధితురాలు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ బెయిల్ ఏమైనా స్పందించారా? ఫిర్యాదు కేసు నమోదు తర్వాత భగీరథ్ ని కాపాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటూ తనకు కలిగినటువంటి ఆవేదన అంతా కూడా తను పేపర్ రూపంలో 3-4 పేజీల పాటు తన మనోవేదన, తన కూతురికి జరిగినటువంటి అన్యాయం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎంత నరకయాతన అనుభవిస్తా ఉన్నాము, తన కూతురు ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతూ ఆ బాధని భరించలేక అనేక అవస్థలు ఎదుర్కొంటా ఉంది. కాబట్టి తన కూతురుకు వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ ఏ అమ్మాయికి, ఏ కుటుంబానికి, ఏ తల్లికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా తను రాసినటువంటి లేఖ మరోసారి అందరినీ కుదిపేసే విధంగా కనిపించింది. కొంత ఎమోషనల్ గా తను నిజంగా ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ అన్ని, రియలిస్టిక్ గా తను చేపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని, ఇన్ని ప్రయత్నాలు చేసినా భగీరథ్ పై కేసు నమోదు చేస్తారా తప్ప అరెస్ట్ చేయలేదు. దీంతో పొలిటికల్ రాజకీయ ఒత్తిడి పోలీసులు ఈ కేసుని నీరుగారుస్తా ఉన్నారు. గతంలో మొదటి ఫిర్యాదు అందజేసినప్పుడు పోలీసులు ఇమీడియట్ గా కేసు నమోదు చేయకుండా గంటల తరబడి తమను పోలీస్ స్టేషన్ లో నిలబెట్టి అడిగినటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడిగి తిరిగి తన కూతురుని ఇంకాస్త మానసికంగా దెబ్బతీశారు అంటూ మాత్రం తనకు జరిగినటువంటి ప్రతి ఇష్యూని తను పేపర్ రూపంలో అన్ని వివరాలు దాంట్లో మెన్షన్ చేస్తూ అది మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత పోలీసుల పైన ఒత్తిడి పెరగడము, ఇటు మీడియాలో వరుస కథనాలు రావడము, కేంద్ర మంత్రి హోదాని అడ్డు పెట్టుకుని బండి సంజయ్ కొడుకు ఇలా వ్యవహరించాడంటూ కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవడంతో తను కాస్త ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా బండి సంజయ్ తన కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని రిమాండ్ కి తరలించడం కంటే ముందుగానే విచారించి కొన్ని చోట్లకి తీసుకెళ్లి అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ చేసి అనంతరం అతని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడము, రిమాండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడము, బెయిల్ రాకుండా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసులు కౌంటర్ దాఖలు చేసి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఎప్పటికప్పుడు వాదించడము, కోర్టు నిన్న చివరిగా బెయిల్ ఇస్తూ ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ్.
జైల్లో రిమాండ్లో ఉన్న భగీరథ్ను కోర్టు అనుమతితో పోలీసులు 3 రోజులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఘటనా స్థలమైన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు.